మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో వాయించగలరు. ప్రత్యేకమైన ఒక సందర్భం అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒకటి ఏం కనబడుతుంది మీకు? ఫస్ట్ ఏం కనబడుతుంది? సింహాసనం. తర్వాత దాని చుట్టూ ఆవరించిన ఇంద్రధనస్సు కనబడుతుంది. తర్వాత 24 సింహాసనాలు. ఇంకా అమ్మా 4 జీవులు కనబడతా ఉన్నాయి. ఏమండి, గాజు వంటి సముద్రం ఒకటి కనబడతా ఉంది. ఇప్పుడు పరలోకంలో ఆయన చూస్తున్నప్పుడు ఆయన కనపడుతుంది, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాడా, ఇంద్రధనుస్సుతో ఆవరించబడిన సింహాసనం మీద కూర్చున్నవాడా, 24 పెద్దలతో స్తుతించబడుతున్నవాడా, కోటాను కోట్ల దేవదూతలతో మహింపరుస్తున్నవాడా, 4 జీవులతో నిత్యము ఇక ఆగక మానక ఇక ఏం చేస్తూ ఉంటాయండి అవి? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు స్తుతిగానాలు చేస్తున్న దేవదూతల చేత పరలోకంలో ఒక సభ ఆయన కనబడతా ఉంది. చూడాలని ఉందా ఆ సభను? దేవుని స్తోత్రం. ఉందా? మాకు లేదండి అంటే మనం ఏం చెప్పలేం. ఉంటే గనక బాగుంటుంది. నేను ఊహించుకుంటూ ఉంటేనే నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. బా ఎలా ఉంటుందో అసలు వర్ణించలేని, ఊహించలేని, మాట్లాడలేని ఆయన వెళ్తుంటేనే ఫస్ట్ పిక్చరే ఒక అద్భుతమైన పిక్చర్ ఆయన కనబడుతుంది. ఎక్కిరా అంటే అక్కడ కనబడుతున్న సందర్భాలని చూపిస్తా ఉన్నాడు. తర్వాత మాట్లాడుతున్నాడు. ఆ సింహాసనమునందు యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇప్పుడు అందరూ కూడా ఒకే ఆర్డర్లో ఉన్నారు. ఒకే ఆర్డర్లోకి వచ్చేసారు అందరూ. పరలోకంలో ఆయనకు వ్యతిరేకంగా ఏది జరగదో, పరలోకంలో తన చిత్తానికి తన ఆలోచనలకు వ్యతిరేకంగా ఏది ఉండదో, పరలోకంలో అంతా దేవుని చిత్తమే, దేవుని ఇష్టమే జరుగుతుంది. పరలోకమందు జరిగినట్లు భూమి మీద జరుగునుగాక అని ప్రార్థనలు చూస్తూ ఉంటాం మనం. పరలోకమందు ఏం జరుగుతుందో ఇక్కడ కూడా భూమి మీద కూడా అదే జరగాలి ప్రభువా. పరలోకంలో ఎలాంటి అనుభవం ఉందో భూమి మీద కూడా మాకు అలాంటి అనుభవమే కావాలి నాయనా. ఆ నిత్యత్వంలోకి మహా ఆనందం అంట.
ఎంత సంబరమో ఎంత సంతోషమో తెలియదు. భక్తులు ఎంతో ప్రయాసపడి ఆ రాజ్యం సంపాదించుకోవడానికి కష్టపడి ఆ రాజ్యంలోకి ప్రవేశించారండి. ఒకడు ఈ గడప దగ్గర తీసుకెళ్లారంట. ఈ గడప దగ్గర తీసుకెళ్తే అదంతా చూసేటంట. లోపలికి వెళ్ళిపోతాం నాయన, ఇది పరలోకం అని చెప్పారంట. పెద్ద గీజిక్లు లేవు, సరే నరకం దగ్గర తీసుకెళ్ళండి అన్నారంట. కొంతమంది ఎంత దరిద్ర కొట్టేవాళ్ళు చూడు, అది చూసొద్దాం అనుకుంటారండి. మన చర్చిలో కూడా కొంతమంది ఉన్నారండి, ఒకసారి అది కూడా చూసొద్దాం అని చెప్పేసి ఉన్నారండి. పాప మాటలు ఎందుకండి అనుకోవడం, మన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. వెళ్ళండి రా పిల్లలారా, వెళ్ళండి ఓసారి వెళ్ళి చూసిరండి, ఏమో తప్పు. నరకం దగ్గరికి కూడా చూపించండి ఒకసారి, అది కూడా చూద్దామని చెప్పాడు. వెళ్ళేటప్పటికంట అక్కడ భరతనాట్యం చేస్తున్నారంట ఆడవాళ్ళు. ఇక్కడ టీం ఇటువైపు ఏమో సీసాలో మందేసుకుని కొంతమంది అలా తాగుతున్నారంట. ఇటువైపు చూసేటప్పటికి డిస్కో తెక్కంట. అటువైపు చూసేటప్పటికి అప్పుడు ఈడన్నాడంట, ఇది పరలోకం కంటే ఇక్కడ బాగుంది కదా అన్నాడంట. సరే మనం ఆలోచించుకో, తీసుకెళ్ళమంటే పరలోకం తీసుకెళ్తాను, లేదంటే ఇక్కడ వదిలేస్తానని చెప్పానంట. లేదు నాకు ఇదే బాగుంది, ఒకవేళ కుదరపోతే వచ్చేస్తాను లేదండి. కుదరకపోతే వస్తాక ఉండదు, ఒకసారి వెళ్ళడమే లోపలికి, మళ్ళీ బయట తీసుకురావడం ఏముండదు, జాతికి వెళ్ళాలంటే ఇటు వెళ్తావా అన్నాడంట. ఊరికే వ్యాఖ్యానం, నిజంగా సుమా కంగారు పడకండి. లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అందరూని మకమకలు ఆడిపోతా అరుపులంట. బాబోయ్ అగ్ని ఆరతో పురుగు సావదంట, మంట వెళ్ళిపోతానంట. వీడుకుల లోపలికి వెళ్ళి ఏంటి ఇలా ఉందండి అండి. ఆ పక్కనున్న దోతలు ఉన్నారంట, సైతాన్గాడి దోతలు. ఆ దోతలకు ఎగేసి దరిద్ర కొట్టేవాళ్ళని నన్ను బయటికి పంపించేయండి రా అన్నాడంట. లోపల పంపించడం కానీ బయటికి పంపించడం కుదరదు అన్నాడంట. అదేంటిది, బయటికి వెళ్ళిపోతాను నేను ఇందులో ఉన్నాను, నాకు బాగోలేదు, నాకు నచ్చలేదు ఇది, నేను పరలోకం వెళ్తానండి. ఏడ్చేవలే కానీ కావాలని కోరుకుని పరలోకం చూపిస్తే నువ్వు చూసుకుని వచ్చేవాడిని. మరి బయట ఏంటి డిస్కో తెక్కులు, బయట ఏంటి మందు పార్టీలు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ అడ్వర్టైజ్మెంట్లు అండి. మావకాయ పచ్చడి తినండి ఎంత కమ్మగా ఉంటుందో, మావకాయ పచ్చడి తినండి పప్పు నూనెతో ఉంటుంది అంటాడు అడ్వర్టైజ్మెంట్. తీరా చూస్తేనేమో పప్పు నూనె కాదు కదా ఏమండి, రోడ్డు పక్కన ఏమి ఆయిల్ పోసేస్తాడు దాంట్లో. మా షాంపూ పెట్టుకున్నారంటే తల మీద ఉన్న జుట్టు అంతా ఇంత ఒత్తుగా ఎదిగిపోతాడు, జుట్టు మీద పెట్టి చేతులకు వచ్చేది జుట్టు, అది అడ్వర్టైజ్మెంట్. అలాగే సైతాన్ గాడు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు నా ప్రియులారా మీకోసం ఎంతో పెద్ద ఆఫరు, మీలో చాలామంది చూసే ఉంటారు రాజాది రాజా. ఆ దేవుడైతే ఒక్క పెళ్ళి ఆఫరు, ఆ దేవుడైతే ఏంటంట ఒకే ఒక పెళ్ళంట. ఈ దేవుడైతే ఎంతమందిని కావాలన్నా చేసుకోవచ్చు అంటాడు. చూసారా మీరు, బాగుంటుంది. ఆ దేవుడైతే మందు తాగొద్దన్నాడు, మద్యపానం జోలికి వెళ్ళొద్దన్నాడు. ఈ దేవుడైతే సీసాలు ఇస్తాడు అన్నాడంట. ఆ దేవుడైతే బిల్డింగే ఇవ్వలేదు, ఈ దేవుడు బిల్డింగుల మీద బిల్డింగ్లు ఇస్తానంట. పాట కూడా ఉంటుంది, కొత్త దేవుడండి. సినిమా ఫ్లాప్ అయింది కానీ కంటెంట్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈడేమో దేవుణ్ణి వదిలేస్తాడు, ఎవరో హీరో వదిలేసి ఎంత బాగుందో అని దానికి వెళ్ళిపోతాడు. వాడు మొదటి నుంచి అబద్ధికుడాడు. ఎవరు వాడు? అబద్ధికుడాడు. వాడు నిజం చెప్పడాడు. వీడు ముగ్గురు పెళ్లి చేసుకోవడానికి ఏదైనా రెండో పెళ్లి చేసేటప్పటికి ఎయిడ్స్ వచ్చేద్ది. వీడు మూడో పెళ్లి, నాలుగో పెళ్లి, ఐదో పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎయిడ్స్ వచ్చి కుళ్ళిపోయి హాస్పిటల్లో ఎడుతూ ఉంటాడు. దేవుడా కొత్త దేవుడా అంటే దరిద్ర కొట్టాడు. సత్యవా నరకానికి వెళ్తాను, నిన్ను నరకాన్ని పంపించడమే నా కాన్సెప్ట్. నీకు ఆఫర్ ఇచ్చింది దేనికోసం? నిన్ను నరకానికి తీసుకెళ్ళడమే నా ఆఫరు. రండి మా స్కీమును చూడండి, మీరు రండి అంటాడు. ఓ జనం కొల్ల కింద వెళ్ళిపోతుంటారు ఆడి దగ్గరికి, కొల్లల కింద వెళ్ళిపోతుంటాడు ఆడి దగ్గరికి. దేవుడు ఏం చెప్తాడు? అలా చూడకు,
అలా ఉండకు, అలా బ్రతకు, అలా జీవించకో. అబ్బే మాకు నచ్చలేదు. మాకెవరు నచ్చారు? మాకెవరు నచ్చారు? తాగి 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 లివర్ పోతుంది చూసారా, బాగుంటుంది. నొప్పి అద్భుతమైన నొప్పి వస్తుంది. ఇలా పట్టేసుకుని ఎడుతూ ఉంటాడు. నా కాళ్ళని తీసుకెళ్ళి కోరిక, కానీ మనసు ఒప్పుకోదులేండి, ఏదో మనసు అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళని తీసుకెళ్ళి మంచి బ్రాందీ షాపులోకి తీసుకెళ్ళి, నాయన తాగునైనా తాగునైనా అని అప్పుడు ఇప్పించాలి. సిగ్గులేదురా మొఖానికి. సాతానుగాడు ఏం చెప్తున్నాడు? ఇంత తాగు, నీకు ఆరోగ్యం. ఇంత తాగాలంటే ఆరోగ్యం. సైడ్కి అలా ఆయన దగ్గరికి వెళ్తే ఈలోగా వాళ్ళ మిస్సెస్ గారు టీ పట్టుకొచ్చి ఇచ్చారు. టీ పట్టుకొచ్చి ఇస్తే ఆ పెద్ద ఆయన అంటాడు, టీ అండి కఫం పట్టేద్దండి. టీ అంటే ఏమంటుందా? కఫం పట్టేస్తుందంట. ఇదంతా కఫం పట్టేద్దంట. అప్పుడు ఈయన అంటాడు, మీరు టీ తాగరు కానీ ఇంకోటి తాగుతారు కదండి అంటాడు ఈయన. లేదు తమ్ముడు అన్నాడు ఆయనతో, నీకు ఎక్కువ తాగకూడదు కానీ మా నాన్నకి 70 ఏళ్ళు, రోజు పుచ్చుకుంటాడు, మొత్తం క్లీన్ అయిపోద్దంట కడుపులో. దానికి అదంతా ఎందుకు? మనకి అక్కడ మెడికల్ షాపులో అక్కడ ఒకటి ఉంటాయి, కెమికల్ సెంటర్ అని, దాంట్లో యాసిడ్ అని ఉంటుంది, బాత్రూమ్లు కడతారు. అదైతే ఇంకా శుభ్రం అయిపోద్ది కదా. ఇప్పుడు అంత క్లీనింగ్ ప్రాసెస్సే మీకు, అంత క్లీనింగ్ ప్రాసెస్ అయితే మీరు ఏం చేయగల, అంత యాసిడ్ తాగండి. ఇరవై తాగుతారా? క్లీనింగ్ అంట. టీ తాగితే కఫం పట్టేద్దంట. ఈ మందు తాగితేనంట కోసుకుంటా 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 శుభ్రం చేసుకుంటా వెళ్ళిపోద్దంట. ఓ రోజు గూట్లో ప్రాణం గూట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకో నన్ను రమ్మన్నారు, చూద్దాం ఏమంటే రండి అండి అంటున్నారు. మొత్తానికి ఆయన్ని చూద్దాక కూడా వెళ్ళడానికి కావలేదు నాకు. ఇంత కావలేదో తెలియదు కానీ మొత్తానికి కావలేదు. చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు, ఏ వయసులో చనిపోయాడు, ఎంత చనిపోయాడు పక్కన పెడదాం కాసేపు. ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో ఇప్పుడు ఎక్కడున్నాడో మీరు అక్కడని చెప్పకండి. ఎక్కడున్నాడు? అగ్ని ఆరదు, పురుగు చావతో కాదా? అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది? డాక్టర్లే చెప్తున్నారంట తాగమని. మరి ఏ పనికి మాల డాక్టర్లు చెప్తున్నారో నాకు తెలీదు. ఏ పనికి మాలిన డాక్టర్లు చెప్తున్నారో తెలీదు. విషం విషమే, పాపం పాపమే, అపవిత్రత అపవిత్రతయే. దేవుని సన్నిధి చూపిస్తా ఉంది. దేవుని సన్నిధిలో ఏం కనపడుతుందో తెలుసా మీకు? మీకు ప్రత్యేకంగా కనపడిన పదం ఏంటి తెలుసా? పరిశుద్ధుడు 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 అని పాడుతున్నారంట దేవదూతలో. ఏమండి, మనం ఇన్ని పాటలు పాడేస్తున్నాం కదా, పరలోకంలో ఓన్లీ వన్ సాంగ్ ఏంటంట? మనం ఏం పాడుతున్నాం? కరుణా సంపన్నుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, మహోన్నతుడా, మహాగణుడా. ఒకటే సాంగు. ఏంటంట? పరలోకంలో ఒకే సాంగ్ అంట. ఎప్పుడో యెషయా గారి టైంలో ఒకే పాట. ఏంటి? యెషయా గారు ఏం చూశారో? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేయడం చూశారు. మరి యోహాన్ గారు ఏం చూశారు? అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి మనకి? పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడంట. వస్తూ ఉంటే ఆ వ్యక్తి కొన్నాళ్ళు పోయిన తర్వాత అతడు ప్రార్థనా మందిరంలోకి వస్తున్న కొన్ని దినాలకి, కొన్నాళ్ళు పోయిన ఉద్యోగం వచ్చింది అతనికి. ఉద్యోగం వస్తే
కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాడు. ఊళ్ళో అందరినీ కేకేసి భోజనాలు పెట్టుకున్నాడు. మళ్ళీ ఒక సంవత్సరం గడిచిందంట, 2 సంవత్సరాలు. మళ్ళీ ప్రమోషన్ వచ్చి పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడంట. అలా ఆవిడందంటే, ఏమండి మనం ఫస్ట్ సారి ప్రార్థన పెట్టుకుందాం, రెండోసారి కూడా ప్రార్థన పెట్టుకుందాం, భోజనాలు పెట్టుకుందాం, అందరిని పిలుచుకుందాం అందంట. మొదటిసారి అయితే చికెను పలావ్ పెట్టాడంట, రెండోసారి అయితే మటను చికెను కూడా పెట్టి చక్క భోజనాలు పెట్టాడంట. పెద్ద మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్కి రాజశేఖర గారిని వాక్యం చెప్పడానికి పిలిచారంట. ఆయన వాక్యం చెప్పాడంట. అనేక మంది వాక్యం విన్నారంట. చాలా గంభీరంగా సభ జరిగిందంట. అనేక మంది భోజనాలు చేసేళ్ళారంట. ఆ చేసిన తర్వాత ఎవరెళ్ళ కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అన్నారంట, మేము భోజనాలు చెయ్యమన్నారంట. ఎవరు? అతనితో పనిచేసే స్టాఫ్ అంతా కూడా, మేము భోజనాలు చెయ్యము, నువ్వు మాకు మంది ఇప్పించాలి, మీరు మాకు మంది ఇప్పిస్తేనే భోజనం చేస్తాం, మేము మంది ఇవ్వకుండా భోజనం చేయమంటే అలా కాదండి అన్నారు. అవునండి, మీరు తాగొద్దు, మాకు ఇప్పించండి. మరి ఆ మాత్రం దానికి ఈ భోజనానికైతే ఎంత దూరం రావాలా మేము అన్నారు. మొహమాటం వచ్చింది. బోళ్ళని సీసాలు తెప్పించాడంట. ఏ స్టేజ్ అయితే దేవుని పరిచర్య కోసం వాడబడిందో అదే స్టేజ్ మీద సీసాలు ఇప్పుకొని అందరూ గ్లాసుల్లో పోసుకొని తాగారంట. లాస్ట్ అండ్ ఫైనల్గా, ఏమండి మా కోసం కొంచెం తీసుకోవాలన్నారంట. లేదండి నేను తీసుకోనంటే, మేము తీసుకొని ఉండొద్దు మాకు అంటే, మేమందరం మంచోళ్ళం కదా, అపవిత్రులమా, చెడ్డోళ్ళమా, మేము నీతి లేని వాళ్ళమా చెప్పండి అండి. సార్ అలా అనకండి సార్, మీరు మంచోళ్ళు సార్, మీరు అదే లేదు సార్, చాలా అవమానించినట్టు అయింది సార్, మాకు వద్దు సార్ ప్లీజ్, మేము వద్దురా అత్తయ్య పెట్టండి, అక్కడ పెట్టండి, ఆయన తాగినప్పుడు మనకెందుకు, ఇది చాలా హీనం చేసినట్టు అయింది. అలా కాదు సార్, మా ఊళ్ళో దేవుడు నమ్ముకున్న తర్వాత తాకూడదు సార్ అంటే, అవును సార్ మేమేం కాదనట్లుగా అంటే, మీరు మమ్మల్ని నీచులుగా ఇచ్చారు, తక్కువ వాళ్ళకి ఇచ్చారు అంటే, అలా కాదు సార్, లేదు సర్లే సార్ క్లాస్ పోయి అందరూ సంతోషంగా తాగి, అందరూ కౌగిలించేసుకుని ముద్దు పెట్టుకుని అందరూ చాలా హ్యాపీ అయిపోయారంట. ఎంత హ్యాపీ అయిపోయారండి, అంత హ్యాపీ అయిపోయారంట. నేను కూడా చాలా ఆనందం అనిపించిందంట. ఏమో బలి పెట్టుకున్నాం ప్రార్థన, ఇంతమంది వచ్చి ఇంతమంది ఇలా చేసి, మా ఆఫీస్ స్టాఫ్, మరి ముఖ్యంగా మా ఆఫీస్ స్టాఫ్ నన్ను అలా పొగుడుతుంటే నాకు ఎంత ఆనందం వచ్చిందంటే, ఏమంటే మీరు అన్నీ బాగా చేశారు కానీ ఆ లాస్ట్ కార్యం అంటే, లేదే నేను అది ఇష్టపూర్వకంగా చేయలేదు, అది నాకు నా దేవుడికి తెలుసు, అది ఇష్టపూర్వకంగా చేసింది కాదు, అది వాళ్ళని ఏదో సంతోషపెట్టడానికి చేశాను, ఇంకెప్పుడు అలాంటి చేయను. 10 రోజులు గడిచిందంట. ఇంకొక ఆయనకి ప్రమోషన్ వచ్చింది. రండి కొడబాబు గారు, రండి జాన్ గారు, రండి విజయ్ గారు, అందరినీ కేకేసాడు. అందరూ మళ్ళీ కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు అందరికీ గ్లాసులో పోసారు. అందరూ తాగుతున్నారు. ఏం తాగుతున్నారు? సార్ ఇవన్నీ కామన్ సార్, నీకు ఒరేగిరి అనేవాడితో ప్రమాదాలే కానీ సార్ అని మర్యాద ఇచ్చేవాడితో మనం ప్రమాదాలు పడిపోతాం. కొడబాబు గారు తీసుకోండి సార్, తీసుకోండి కొడబాబు గారు, మీరు తీసుకోవాలండి అన్నారు అనుకోండి, వెంటనే కొంచెం తీసుకోబాయా తీసుకో అంటే తీసుకున్నా అనొచ్చు. ఈ మర్యాదల్లో ఎక్కువ పడిపోతాం. మర్యాదలతో కోసేస్తారు చాలామంది. మీరు ఎంత ఫారెన్ వచ్చారో అభిషేక్ గారు, కొంచెం తీసుకోవాలన్నారు అనుకోండి, అప్పుడు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ అని మా మాట సిగ్గుపడుతున్నాడు అనుకోండి, సిగ్గుపడకండి సార్, ఇంకా తెల్లగా అవుతారు సార్ మీరు అన్నాడు అనుకోండి, ఇంకా తెల్లగా అయిపోతారు సార్ అని చెప్పి అన్నాడు అనుకోండి, అప్పుడే మనం ప్రమాదాలు పడతా ఉంటాం. అలా అయిపోయిన తర్వాత మెల్లగా త్రాగుబోతు అయిపోయాడంట. అతని దగ్గరికి దేవుడు కర్ర పట్టుకుని వచ్చాడంట. ఏం పట్టుకొచ్చాడు? దేవుడి కర్ర మన కర్రలాగా ఉండదు, బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పౌల్లోంచి మాట్లాడతాడు సార్ దేవుడు. నేను ఎలా రావాలనుకుంటున్నారు మీరు అంటాడు దేవుడు. నేను ఎలా రావాలనుకుంటున్నారో, సాత్వికంతో రావాలనుకుంటున్నారా, బెత్తంతో రావాలనుకుంటున్నారా అంటాడండి. ఏంతో అవుతాడంటే దేవుడు కర్ర పట్టుకుని వచ్చాడంట, ఇలా కొట్టాడంట విలియం గారు. అది సరాసరి వెళ్ళి 2 కిడ్నీల మీద పడిందంట. వీడికి తెలియదుగా, వీడికి తెలీదు. కాళ్ళని ఉబ్బిపోయి హాస్పిటల్కి వెళ్ళాడు.
టెస్ట్ చేయించమన్నారు. టెస్ట్ చేయించారు. మీ 2 కిడ్నీలు పోయినాయంటే ఎవరన్నా కిడ్నీ ఇస్తే తెచ్చుకోండి అన్నారు. ఇడ్లీ ఏంటి ఇత్తకి కిడ్నీ? ఇడ్లీ అయితే ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వమంటే మన సందేశ్ హోటల్కి వెళ్ళి, గణేష్ హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి ఇస్తారు. ఇడ్లీలు ఇస్తారండి విలియం గారు. ఎవరెవరో మన ఇడ్లీలు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పోతే మనం ఏం చేయలేం, కానీ ఉన్నంత మాత్రం కొంచెం శుభ్రంగా చూసుకోవాలి. మధ్య అంతా అవి ఏం పెయ్యాలో వాటిని ఎత్తే కొంచెం బాగా పని చేస్తాయి. అడ్డమైన ఎత్తే ఏం చేస్తుంది? అడ్డమైన ఎత్తే ఏం చేస్తుంది? కానీ మీకు మా మా మందుకి కిడ్నీలకి సంబంధం ఏంటండి? మీ మందు అక్కడికి వెళ్తుందండి. వాటర్ కంటెంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? కిడ్నీలోకి వెళ్తుంది. కిడ్నీలోకి వెళ్ళి ఏం చేస్తుంది? నిలవ ఉంటుంది. ఏం చేస్తాడు? నిలవ ఉంటుంది. దాంట్లో ఎప్పుడు ఏం నిలవ ఉండాలి? వాటరే నిలవ ఉండాలి. ఎంత ఫ్రెష్ వాటర్ దాంట్లో నిలవ ఉంటుందో అంత బాగా వర్కింగ్ చేస్తుంది అది. మీరు దాంట్లో నానా దరిద్రాలే వేస్తారు. అందులో బాగా దరిద్రం ఏంటంటే ఈ కుళ్ళిపోయిన మందే. ఈ మందు వేసాడు, 2 కిడ్నీలు పోయినాయి, తెలియదు వీడికి. అక్కడి నుంచి డయాలసిస్కి వెళ్తున్నాడు. నరకం 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 చూస్తున్నాడంట. ఒకరోజు రాత్రి పిల్లలు చిన్నోళ్ళంట పడుకుని ఎడుతున్నాడంట. నిర్మలా నిర్మలా ఎవరో వచ్చేస్తున్నారు నిర్మలా నా దగ్గరికి, నన్ను ఎవరో పట్టేసుకుంటున్నారు నిర్మలా. ఏమంటే ఎవ్వరు లేరండి ఇక్కడ. లేదు నిర్మలా ఎవరో వచ్చేస్తున్నారు. కళ్ళు మోస్తుంటే వచ్చేస్తున్నారంట, కళ్ళు తెరుస్తుంటే వచ్చేస్తున్నారంట. మరణదోత అతని దగ్గరికి వచ్చేసింది మాట. అరిసి 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 బాధపడి 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 కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి అప్పులు పాలైపోయి ఏదైతే కూడబెట్టుకున్నారో అవన్నీ సర్వనాశనం అయిపోయి ఆ రోజు రాత్రి అతను చచ్చిపోయాడట. ఎక్కడ పడింది? కిడ్నీల మీద పడింది. కొంతమందికి లివర్ మీద పడుతుంది, కొంతమందికి బ్రెయిన్ మీద పడుతుంది, కొంతమందికి చేతుల మీద పడుతుంది, కొంతమందికి వెన్ను మీద పడుతుంది. కర్ర పట్టుకుని వస్తున్నాడంట. ఎలా రావాలనుకుంటున్నారు మీరు? చెప్పండి. సాత్వికంతోనా బెత్తంతోనా? మనం ఎక్కడ వింటాం? ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన కోరుకున్న ఆ పెద్ద పదం ఏంటంటే పరిశుద్ధుడు. యెషయా గారు ఆలోచిస్తూ ఓ రోజు అలా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రార్థన చేసుకుంటుంటేనే అప్పుడు ప్రభువా నీకు ఏదైనా కొత్త పేరుంటే చెప్పు ప్రభు అంటే ఆయనకి పరిశుద్ధుడు అని వినపడిందంట. అప్పుడు ఆలోచించాడండి, ఇంత గొప్ప పేరు ఏంటి పరిశుద్ధతలో? పరిశుద్ధత అంటే పరిశుద్ధుడు అంటే ఇంకా పేర్లు బోల్డ్ పేర్లు వేసారు కదా. సుగుణాల సంపన్నుడా అన్నాడు ఆయన, కృపామయుడా అన్నాడు ఆయన, సద్గుణశీలుడా, ఇంకా రకరకాల పేర్లు. అప్పుడు పాట రాశాడంట, ఏమనంటే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి. అంటే ఒక హద్దు లేదంట, సరిహద్దులే లేని పరిశుద్ధుడంట. ఏం లేదంట, ప్రతి పరిశుద్ధతకి కొలత ఉంటుంది, కానీ అసలు ఆయన పరిశుద్ధతకి ఏం లేదంట, కొలతే లేదంట. అంటే ఆయన నామములో అత్యున్నతమైన నామం, ఆయన ఇష్టపడే నామం, ఆయన కోరుకున్న నామం, మనల్ని కూడా అలా అవ్వమంటున్న స్థాయి స్థితి ఏంటంటే పరిశుద్ధుడు. పరలోకంలో కూడా పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పదంటే ఆ మాట, ఎంత శక్తి గలదంటే ఆ మాట. మా వాళ్ళ ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో దెయ్యం పట్టేసింది. దెయ్యం పట్టయితే నేను చెప్పాను మాట, ఈ వాక్యం చదవండి అని చెప్పి. ఆ దెయ్యం పట్టినప్పుడు ఆ వాక్యం చదివారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధ.
సైన్యములకు అధిపతి చదువుకో. సైన్యములకు అధిపతి ఇదిగో కృపామయుడా నీలో అంటే అనేదంట. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధ అనొద్దంటాను కదా. ఆ మాట మాత్రం అన్నిచ్చేది కదంట. ఆ మాట మాత్రం అన్నిచ్చేది కదంట. ఆ మాటకి ఎంత 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 ఉంటుందో తెలుసండి. ఆ మాటకి ఎంత ఉంటుందో తెలుసండి. ఆ మాటకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా. ఆ మాటకి ఎంత బలం ఉంటుందో తెలుసండి. నలుగురు నుంచున్నారండి, అందులో ఒకడు దొంగతనం చేశాడండి. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళారండి నలుగురిని, అనుమానం వచ్చి. లాఠీ తీసుకెళ్ళి ఇలా కొట్టాడండి. ఒకడు ముచ్చూరు చెమటలెట్టేస్తాయండి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధత లేకపోయేటప్పటికీ గజ 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 వణికిపోతూ ఉంటాడు, ఎంత ఖచ్చితంగా అయినా సరే. నీతిమంతుడు మనల్ని దేవుడు అలా ఉంచాలనుకుంటున్నాడు. నీతిమంతులుగా ప్రభు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని చూపిస్తున్నాడో ఆయన చుట్టూ ధనస్సు ఆవరించినట్టు కనబడుతుంది. 24 పెద్దలు ఆ సింహాసనం చుట్టూ సింహాసనాలు వేసుకొచ్చున్నారు. 4 జీవులు కనబడుతున్నాయి. అవి 6 రెక్కలు కలిగి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వాధికారియగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానకుండా రాత్రింబగళ్ళు మానకుండా ఏం చేస్తాయంట? రాత్రి లేదు పగలు లేదు, గట్టిగా ఏం చేస్తాయంట? మీరు ఒకసారైనా అంటారేమో చూశాను అలాగా. ఒక్కసారి కూడా మీరు అంటలా. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండును గాక.